జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం జూన్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. తులారాశి వారి యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్న పనులు కాకపోవటం, సఫలీకృతం కాకపోవటం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ఎంతో కాలంగా కష్టపడుతున్నా మన కష్టానికి తగ్గ ఫలితం లభించింది అనుకుంటున్నటువంటి సందర్భంలో సహచర ఉద్యోగులు అవ్వచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో అవ్వచ్చు, కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విభేదించేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు చూస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో నరఘోష, నరదిష్టి యొక్క తీవ్రత అధికంగా ఉంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. తత్కారణంగా ఏం చేస్తున్నామో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరు ఉండేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, జీవిత భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. తత్కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని ప్రతికూలతలు, తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనకు ప్రతికూలం అవడానికి గల కారణం ఏంటో అర్థం కాదు. పెద్దలు అంటూ ఉంటారు, నరదిష్టికి నల్లరాళ్లు కూడా బద్దలవుతూ ఉంటాయని. యోగదాయకమైన ఫలితాలు పొందినటువంటి మీరు, మీ చుట్టూ గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి మీరు, కొంతమంది వ్యక్తులు, సహచరులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, వీళ్లతో అనవసరమైనటువంటి స్పర్ధలు, అభిప్రాయ భేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. విందులు, వినోదాలను, విహారయాత్రలను, శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్లనో దూర ప్రాంత ప్రయాణాన్ని చేపట్టవలసి రావచ్చు. ప్రయాణంలో ఉన్నటువంటి మీరు కొన్ని సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకోవటమో, ముఖ్యమైనటువంటి నగలు, డాక్యుమెంట్లు, నగదు, ఇంకా ఏవైనా సరే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణంలో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. సమయానికి ధనం చేతికందుతుంది, అవసరానికి తగ్గట్టుగా ధనం వస్తుంది. కానీ అధికంగా ధనం అన్నటువంటిది ఖర్చు అయిపోతుంది. ఇది కూడా మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశంగా మనం చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, జీవన విధానం మారట్లేదు అన్నటువంటి భావనలో ఉన్నటువంటి మీకు పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతం చేసుకోవడానికి కొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. సంతానం, వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ పట్ల జాగ్రత్త వహించండి. వారికి సంబంధించినటువంటి ఉద్యోగం, వివాహం, ఉన్నతమైనటువంటి విద్య, వీటికి సంబంధించినటువంటి విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు మీ మాట వినకపోవటం, స్వయంకృత అపరాధ చర్యల వల్ల మనసుకు బాధ కలగటం, ఈ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా
ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి కొంతకాలం వేచి చూడవలసి రావచ్చు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయండి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం, సంబంధ బాంధవ్యాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షలు అవ్వచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మంచి మార్కుల్ని సాధించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయటం, విరామం విశ్రాంతి లేకుండా ఎక్కువగా పనిచేయటం వల్ల శరీరం అలసటకు గురవటం వల్ల ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంది. ఇన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలంగా మలుచుకోవడానికి ఈ రాశి జాతకులు గోసేవ చెయ్యటం, గోమాత విశ్వమాత అంటారు పెద్దలు. ఒక గోవులోనే 33 కోట్ల దేవగణాలకు మూలమై ఉన్నటువంటిది. ఆ గో సంబంధమైనటువంటి సేవ చేసుకున్న, గోవులకి ఆహారాన్ని తినిపించిన, ఆకుకూరల్ని తినిపించిన, గోసేవ చేసుకున్న అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు లభిస్తాయి. తీవ్రమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలవంతంగా మారటానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ఆటంకాలు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో వెసులుబాటు ఉంటుంది. గోసేవ చేయటం వల్ల మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం జూన్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త వృత్తి, కొత్త వ్యాపారాలు, కొంతమంది కొత్త వ్యక్తుల యొక్క కలయికతో మీ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంలో మీరు ప్రయత్నం చేస్తున్న కొన్ని పనులు ఇప్పటికీ సఫలీకృతం కానటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం జీవితం ఒక పరీక్షా కాలమా అన్నట్టుగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పు అనివార్యమయ్యే అవకాశం ఉంది. మీ కెరియర్లో మార్పును మీరు కోరుకుంటారు. కొత్త వ్యక్తుల యొక్క ప్రమేయం, వారి సలహాలు, సూచనల ప్రకారం ఒక్కొక్కసారి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీ ఉద్యోగం విషయంలో, వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీ చుట్టూ అవకాశాలంటూ వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పుడు వినియోగించుకోవాలో, సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. జీవన గమనానికి సంబంధించి సానుకూలవంతమైనటువంటి ఫలితాలే కొనసాగుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన స్థితిగతుల్లో మాత్రం కొన్ని అంశాల్లో వాళ్ళు మిమ్మల్ని విభేదించటం, కోపం, ఆవేశపూరితమైనటువంటి ఆలోచనల వల్ల భార్యాభర్తలకు సంబంధించినటువంటి దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేయండి. సంతాన సంబంధమైనటువంటి సౌఖ్యం లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ, ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ సంబంధమైన స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా
ప్రయత్నాన్ని అంటూ కొనసాగించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, విరోధాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారసత్వ సంబంధమైనటువంటి పరిస్థితులు, వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు మీకు కలిసి రావటం, మీ కుటుంబానికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఇది ఓర్చుకోలేకపోవటం, అంటే మనకి ఏదైనా ఫలితం వచ్చినా ప్రయోజనం చేకూరినా కొంతమంది బయట వాళ్ళు దాన్ని సరిగ్గా చూడలేరు, జీర్ణించుకోలేరు. కానీ రక్త సంబంధికులు కూడా మీకు కలిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని జీర్ణించుకోలేక కొన్ని విషయాల్లో మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. భగవంతుడు కాలం ఉన్నాయి, మీ యొక్క మంచితనం వల్ల, మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల విలువైనటువంటి స్థిర చరాస్తుల్ని, విలువైనటువంటి వ్యక్తుల్ని మీ జీవితంలో పొందేటువంటి అవకాశం ఉంది. కెరియర్లో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. విరామం, విశ్రాంతి లేకుండా ఎక్కువగా మీరు ప్రయాణం చేయటం వల్ల, పనులు చేయటం వల్ల ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ కలిగి ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఒక కొత్త నిర్ణయం మీ జీవితాన్ని మార్చబోతుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితానికి దిశ దశగా మారబోతున్నాయి. వారి నుండి విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలు, కొంతమంది వ్యక్తులతో కలిసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, కొత్త పరిశ్రమలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో వృద్ధి, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క కలయిక వల్ల, వారి పేరు ప్రఖ్యాతల వల్ల, వాళ్ళ యొక్క సహాయకార చర్యల వల్ల మీరు ఇవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కూడా కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలు మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థులకు యోగదాయకమైన కాలం. కొంచెం ఏకాగ్రతతో కూడినటువంటి ప్రవర్ధన చేత అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతని సాధించగలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి రెండవ ప్రయత్నంలో విజయం లభించేటువంటి అవకాశం కనబడుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు కలిసి వచ్చే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని గనక ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందొచ్చు. మంగళవారం పూట మీ సమీప ప్రాంగణంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామికి గనక చందనంతో అలంకారాన్ని చేయించిన, అభిషేకాన్ని చేయించిన, ఎరుపు రంగు పుష్పాలని స్వామివారికి అందజేసిన, కందులు లేదా కంది బేడల్ని గనక ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పురోహితుల వారికి కందులని సమర్పణ చేసిన, దానం చేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా యోగదాయకమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి చర్యలు, సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యం వల్ల మీ దైనందిన జీవితంలో అంతా మంచి జరగబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.